రాష్ట్రంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. రోహిణి కార్తీతో జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. అటు వడగాలులు తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయి టెంపరేచర్లు, వడగాలులతో అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్న జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ ఇష్యూ చేసింది వాతావరణ శాఖ. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. అటు 16 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్లు నమోదయ్యే అవకాశంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ సహా మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. రాష్ట్రంలో వెదర్ కండిషన్స్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది? అపర్ణ, మీరు చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ ఉంది. దాదాపు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా రోహిణి కార్తీ నిన్నటి నుంచే ప్రారంభమైంది. అదేవిధంగా ఎండల తీవ్రత మరింత పెరిగింది. మొన్నటిదాకా ఒకెత్తు, నిన్నటి నుంచి ఒకెత్తు అన్నట్టు కూడా మనకు వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం సమ్మర్ సీజన్లోనే మనకు రెడ్ అలర్ట్ నిన్నటి నుంచి వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండడంతో కూడా అలర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కూడా వడగాల్పుల తీవ్రత అంటే అత్యంత ఎక్స్ట్రీమ్లీ హెవీగా ఉండే అవకాశం ఉండడంతో కూడా మనకు రెడ్ అలర్ట్ ఒక 4 జిల్లాలకు ఇష్యూ చేయడం జరిగింది. అదే విధంగా కూడా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు వాతావరణంలో ఉండే అవకాశం ఉండడంతో ఎండల తీవ్రత, వేడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రతతో పాటు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఈ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నిన్న చూసుకున్నట్టయితే మనకు దాదాపు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు భద్రాచలం, రామగుండం, ఖమ్మం ఆ పరిసర ప్రాంతాల్లో ఆ జిల్లాల్లో మాత్రం మనకు 45 నుంచి 46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్ లో 44 డిగ్రీలు, నల్గొండలో 43, హైదరాబాద్ లో 42, అదేవిధంగా మెదక్, హన్మకొండ ప్రాంతంలో 41 డిగ్రీలు, మహబూబ్ నగర్ లో 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత మనకు అధికంగా కనిపించింది. వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగింది. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు జిల్లాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, సిద్దిపేట, నాగర్ కర్నూలు, వికారాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో మాత్రం మనకు వర్షాలు నిన్న కురిశాయి. అదేవిధంగా ఈదురుగాల తీవ్రత కూడా కనిపించడంతో కూడా కాస్త రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కల్లాలల్లో పోసిన ధాన్యం అయితే ఒక్కసారిగా వర్షం కురవడంతో కూడా తడిసి ముద్దయింది. అదేవిధంగా రైతులు అయితే కాస్త నష్టపోయారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఎండల తీవ్రతతో పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. ఇక ఉదయం అంతా కూడా మాత్రం మనకు ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి ఒక 4 జిల్లాల్లో మాత్రం మనకు వడగాల్పుల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలు కనుక మనం చూసుకున్నట్టయితే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకైతే మనకు ఈ రోజు వడగాల్పుల నేపథ్యంలో రెడ్ అలర్ట్ కొనసాగుతా ఉంది. అదే విధంగా తీవ్రమైన వడగాల్పులతో 9 జిల్లాలు కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లితో పాటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతా ఉంది. అదేవిధంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ చిన్నపాటి వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే వడగాల్పుల తీవ్రతను బట్టి ఏ జిల్లాలో అధికంగా ఉంది, ఏ జిల్లాలో అత్యధికంగా ఉందని చెప్పేసి ఆ తీవ్రతను బట్టి మనకు రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్ వార్నింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా టెంపరేచర్స్కి వచ్చేసరికి కూడా అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాదాపు 16 జిల్లాల్లో ఈ రోజు అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ కూడా కొనసాగుతా ఉంది. ఆ జిల్లాలు కనుక మనం చూసుకున్నట్టయితే
జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కొమరంభీం, మసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్తో పాటు వరంగల్, హన్మకొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం ఈ జిల్లాల్లో మాత్రం మనకు అత్యధికంగా టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 9 గంటల నుంచే మనకు బాణుడి బగబగలు కొనసాగుతుండడం, అదేవిధంగా 11 గంటల నుంచి మధ్యాహ్నము 3:30-4 గంటల వరకు కూడా నిప్పుల కొలిమిలా కూడా ఇటు ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతూ వస్తుండడం, క్రమంగా వడగాల్పుల తీవ్రత కూడా వీస్తూ ఉండడంతో కూడా ప్రజలు బయటికి వెళ్ళొద్దని చెప్పేసి సూచనలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వడదెబ్బ బారిన పడకుండా ఇటు రైతులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, వలస కూలీలు, దాంతోపాటు డ్రైవర్లు, అదేవిధంగా ఇతరత్ర పనుల మీద ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గొడుగుతో పాటు వాటర్ బాటిల్ క్యారీ చేయాలని చెప్పేసి, ఎప్పుడు కూడా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా సాల్ట్ వాటర్ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, అదేవిధంగా నీరు, ఫుడ్ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పదే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి వడదెబ్బ బారిన పడి 100కు పైగా మరణిస్తుండడంతో కూడా ఇట్లాంటి హెచ్చరికలు ఇటు వైద్య ఆరోగ్య శాఖతో పాటు వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ, ఇతరత్ర జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో ఆ జిల్లా యంత్రాంగంతో కూడా కమ్యూనికేట్ అవుతూ ఇట్లాంటి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతోంది. అదే విధంగా కూడా ఇప్పుడు అధికారులు ఇస్తున్న సూచనలు కూడా ప్రజలు ఫాలో అవ్వాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. ఇక మనకు ఎండల తీవ్రతతో పాటు దాదాపు సాయంత్రం వరకు మనకు ఇదే విధంగా ఎండల తీవ్రత, వడగాళ్ళు, వేడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనం నిన్న కూడా చూసాము, అట్లా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఆ జిల్లాలు కనుక మనం చూసుకున్నట్టయితే దాదాపు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డితో పాటు ఇటు మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాల్లో మాత్రం మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయినప్పటికీ కూడా ఈదురుగాళ్ల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో 30-40 కిలోమీటర్ల వేగంతో గంటకు ఈదురుగాళ్ల తీవ్రత వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో రైతులు కావచ్చు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇట్లాంటి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రానున్న 2-3 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగుతుంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. అదే విధంగా కూడా మనకు వానాకాలంకి ఎంతో కీలకమైన నైరుతి ఋతుపవనాలకు సంబంధించి అయితే ఒక చేదు వార్త చెప్పడం జరిగింది. మనకు 26వ తారీఖు అంటే ఈ రోజుకి మనకు కేరళ తాకే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తు అంచనాలు వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం అంచనాలు తలకిందులు చేస్తూ వాతావరణ శాఖ ఏవైతే అంచనాలు ఇచ్చారో వాటికి సంబంధించి నైరుతి ఋతుపవనాలు కాస్త స్లోగా మందగమనంగా కదులుతుండడంతో కూడా ఇంకాస్త లేట్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక కేరళకి ఈ నెల చివరి వరకు చేరే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రస్తుతం అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కేరళకి లేట్ అయితే ఇటు తెలంగాణకి కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాలు లేటుగా వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే మనకు ఎండల తీవ్రత అధికంగా ఉండడం, అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. ఇక సాయంత్రం సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు కూడా వాతావరణ శాఖ ఇస్తున్న అప్డేట్స్ ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. అపర్ణ.